నువ్వు వస్తేనే వెళ్తాను. సరిపోదా కదా మళ్ళీ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఆ విషయం నీకు అర్థమై చావదు. అక్క జాగ్రత్త, మళ్ళీ ముద్దు పెట్టుకుంటాడేమో. ఇదిగో మిరపకాయ ముక్కలో పెట్టి ప్రతి విషయాల్లో ఉంటారు. రా బావా. రాధా, నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తున్నానే. నేను నీతో రాలేదని నీ కోపం వచ్చిందా? చెప్పు రాధా, నువ్వు లేకుండా నేను మాత్రం ఉండగలనా? పాపిష్టదాన్ని, నీ మొగుడు వచ్చాడని నేను మురిసిపోయాను. అతను ఆ మిలిటరీలోనే ఉన్నా నువ్వు బ్రతికుండేదానివి. ఇక్కడికి వచ్చి నిన్ను నాకు దూరం చేశాడు. కొద్ది రోజుల్లో నేను నీ దగ్గరకు వస్తాను రాధా, కొద్ది రోజుల్లో నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. వచ్చావా? రా. ఇప్పుడు నీ కళ్ళు కనబడ్డాయా? నీకు సంతోషంగా ఉందా? మా రాజు నీకేం ద్రోహం చేసిందయ్యా? అన్యాయంగా దాన్ని చంపేశావు. నిన్న దేవుడు కూడా క్షమించడు. వెళ్ళు, వెళ్ళి ఇంకా ఎంతమందిని చంపుతావో చంపు. అక్క పిలుస్తుంది. అక్క అక్క, మేమందరం వచ్చేసాం. ఏమైంది అక్క? ఒరే, ఇలా చూడండిరా, నా పొట్ట ఎంత ఎత్తుగా అయిపోయిందో. నాకేదో భయంగా ఉందిరా. ఎందుకక్క? నీకు తెలియదురా, రాధ కూడా ఇలాగే వచ్చి చచ్చిపోయింది. నేను చచ్చిపోతే మీరంతా మర్చిపోతారా? నేను చచ్చిపోతే మేము కూడా చచ్చిపోతాం. డాక్టర్ గారు, ఇదండి సంగతి. ఏం చేయాలో మీరే చెప్పండి. మొదటి కాన్పు కదా, సహజంగా ప్రతి ఆడవాళ్ళు ఇలాగే భయపడుతూ ఉంటారు. మిస్టర్ మోహన్, ఎందుకైనా మంచిది ఒకసారి ఆమెని టెస్ట్ చేయించండి. లాభం లేదండి. పోనీ ఓ పని చేయండి. చెప్పండి డాక్టర్. ఆమెకు ఎటు నెలలు నిండాయి గనక నా బిడ్డకు నిండి వెళ్ళిపోయిందమ్మా. నువ్వెలా కాదు, 30 కాలాల పాటు పచ్చగా బతుకుతావమ్మా. నువ్వు నమ్ముకున్నా కనుక చెప్పమ్మా, నీకు అన్యాయం చేయదమ్మా. తప్పకుండా కాపాడుతుంది. ధైర్యంగా ఉండమ్మా. అమ్మా, నాకు భయంగా ఉందన్నా.
మళ్ళీ పరిస్థితి ఏం బాగాలేదు నాకు భయం కాదు. అది హాస్పిటల్ తీసుకోవాలి.